నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి హోమాది క్రతువులను పూర్తి చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. ఎంపీ సోయం బాపురావుతో పాటు పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు 10 మంది ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్లను పంపిణీ చేశారు. మంచి జరగాలని, ఆదిలాబాద్ ప్రజలకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చేటటువంటి అన్ని పథకాలని ఆదిలాబాద్ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పూజా కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రవేశ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టేటువంటి ఉజ్వల గ్యాస్ పథకాన్ని మొట్టమొదటిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు గారి నాయకత్వంలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో గ్యాసు లేని కుటుంబం అనేది ఉండకూడదన్న ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ఆదిలాబాద్కు ఎన్ని వేల గ్యాస్ కనెక్షన్లు అవసరం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చేటటువంటి అవసరం లేనటువంటి ఈ యొక్క పథకంలో మీరంతా కూడా స్వచ్ఛందంగా ఆయా గ్యాస్ ఏజెన్సీల దగ్గర మీకున్నటువంటి మీరు వివరాలు ఇస్తే మీకు ఉచితంగా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇస్తారు. కాబట్టి ఈ యొక్క పథకాన్ని ఆదిలాబాద్ ప్రజలంతా కూడా సద్వినియోగపరచుకోవాలని పేరున ప్రజలందరికీ విజ్ఞప్తి. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు వాళ్ళ కోరిక ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలా, అదే రకంగా పాయల్ శంకర్ను గెలిపియాలనే ఆకాంక్ష చాలా రోజుల నుంచి ప్రజల్లో ఉండే. అది ఇవాళ వాళ్ళ కళ నెరవేరడం జరిగింది. దానికోసమే ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ప్రారంభోత్సవం ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలకు సంబంధించిన కార్యాలయం కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఇక్కడ వచ్చి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు కూడా ఉంటాయి. కాబట్టి మీ సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నిటి కూడా నెరవేర్చడానికి ఈ క్యాంప్ కార్యాలయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వినియోగించి మీ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే వికసిత్ యాత్ర సంకల్పయాత్ర భారత్ సంకల్పయాత్ర ఏదైతే కొనసాగుతుందో దాంట్లో కూడా చాలా స్కీమ్లు మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది వెంటనే. కాబట్టి దాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేయాలని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరడం జరుగుతుంది. అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా మరి పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా, అదేగా నేను ఎంపీగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే ఇంకా ఏమన్నా మీకు సమస్యలు అర్థం కాకపోతే ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వచ్చి తెలుసుకొని మరి మీరు ఆ సంకల్పయాత్రలో వికాసి సంకల్పయాత్రలో సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.